ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యొక్క సమయంలో మీకు అందరికీ దేవుని యొక్క ఆశీస్సులు. విశ్వేశ సంగ్రామంలో రెండవ వేద సత్యము గురించి ధ్యానించకపోతున్నా. అతని యొక్క యాకసుతుడైన మన యొక్క నాథుడైన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాము. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, రెండవ వేద సత్యములో మనము యేసు క్రీస్తుని విశ్వసించి అతడు పిత యొక్క యాకపుత్రుడును మన యొక్క నాథుడై ఉన్నాడు. పిత యొక్క యాకపుత్రుడును త్రియేక దేవుని స్వభావమునందు రెండవ వ్యక్తి సుతుడైన సర్వేశ్వరుడని ఒకటవ వేద సత్యములో మనము తెలుసుకున్నామండి. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యజమానునికి అప్పుబడిన ఒక బానిసు కొరకు నీవు క్రయాధనము ఇచ్చి ఆ యజమాను నుండి విడిపించిన ఎడల అప్పుడు ఆ బానిసకు నీవు నాథుడుగాను కర్తగాను అవుతావు. అట్లే దొంగల బారిన పడిన కొన ఊపిరితోనున్న ఆ వ్యక్తిని చేరదీసి కాపాడిన మంచి సమరేయుడు ఆ వ్యక్తికి నాథుడుగాను కర్తగాను ఉన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 30 నుండి 37 వరకు చూసుకున్నట్లయితే మనకే అర్థమవుతుంది. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అయితే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ముఖ్యముగా మనము ఇక్కడ ఆత్మ పరిశీలన చేయవలసినటువంటి కొన్ని అంశములు. సృష్టి ప్రారంభములోనే ఆది తల్లిదండ్రులు చేసిన పాపముతో లోకమంతయు కూడా సైతానును దృష్టిని దాస్యత్వముతో ఉండుటే కాక దేవుని ముఖాముఖిగా దర్శించు భాగ్యము లేక మోక్ష ద్వారములు కూడా ముయ్యబడిను. అటువంటి దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న సకల జాతి మానవులందరి మీద కూడా దేవుడు దయా క్షమాపణ ప్రేమతో సైతాను దాసత్వము నుండి మనలను రక్షించుటకు తన ఏకైక జ్ఞానపుత్రుని ఈ లోకమునకు పంపడము కేవలము ఒక మార్గమైన సకల మానవులు పాపుల కొరకు ప్రాయశ్చిత్తము కలిగించి యేసుక్రీస్తు తప్ప ఈ భూలోకములో ఎవరికి కూడా సాధ్యము కాని తిరు రక్త ఫలముల ద్వారా నిర్దేశమైనటువంటి క్రీస్తు ఒక గొర్రె పిల్ల వలె నలగొట్టబడి సిలువ మీద తన ప్రాణమును అర్పించి మనందరిని కూడా సైతాను దాసత్వము నుండి విముక్తులుగా గావించబడ్డారు. మనందరి కోసము తన యొక్క ప్రాణాన్ని అర్పించారు. ఆ అర్పించడం ద్వారా మనకు మోక్ష ద్వారములు తెరవబడ్డాయండి. ఆయన ద్వారా క్రీస్తు స్థాపించిన దేవద్రవ్య అనుమానములు ఆయన ఆత్మ శరీరములతో మనయందు ఏం చేయుట వలన మనకు జ్ఞాన భోజనముగా పిత పుత్ర పవిత్రాత్మతో ఐక్యపరుచుట ద్వారా జ్ఞాన పరిపూర్ణ ఫలములతో మనలను తన శాశ్వత మోక్ష రాజ్యమున వారసులుగా చేయుట ద్వారా మనము క్రీస్తు ప్రభువునకు నాథుడుగాను కర్తగాను పిలిచి ఆరాధిస్తున్నాము. అందుకే 1వ పేతురు 1వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుండి 19 వరకు ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే, ఎలైనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు మీ జీవితము నుండి మీకు విముక్తి లభింప చేయుటకు ఏమి అర్పింపబడునో మీకు తెలియను. ఆది కాలము క్రమమున తమ విలువను కోల్పోవు వెండి బంగారముల వంటిది కాదు.
నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తులు గావించబడితిరి. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ భూలోకములో ఉన్నటువంటి మనము వెండి, బంగారము, డబ్బు, ఆస్తి ఇవన్నీ కూడా మనకి విముక్తి, రక్షణ, శాంతి, సమాధానం ఉండదు. క్రీస్తు యొక్క నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమైన రక్తము చేత మనకి శాంతి, సమాధానము, విముక్తి మరి ఉంటుంది. ప్రతి కుటుంబానికి తన యొక్క గొర్రె పిల్ల వంటి అమూల్యమైనటువంటి రక్తము చేత మనందరము కూడా మరి కొనుపోబడ్డాము గనుక ఆయన చేతే మనము మరి గావింపబడితిమి గనుక ఆయన బిడ్డలుగా మనము ఆయన యొక్క పిల్లలుగా ఉండాలని మరి ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.